హై వ్యూవర్స్, ఈరోజు మార్నింగ్ నాకు ఒక మెసేజ్ వచ్చింది. వాళ్ళు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ త్వరలో తను హెడ్ మాస్టర్ అవుతారు. సో సీనియర్ టీచర్. ఏంటి ఆ మెసేజ్? ఫార్వర్డ్ మెసేజ్ వెనకాల అటాచ్ చేసాను చూడండి. ఈరోజు SA1 వచ్చేసి మామూలుగా పిల్లలకి ఎగ్జామ్స్ మిడిల్లో పెడతారు కదా ఎగ్జామ్స్, దానికి సంబంధించి మ్యాథ్స్ పేపర్ అంటే ఈరోజు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 5 సంవత్సరాలు యూట్యూబ్లో రావటం, టెలిగ్రామ్లో రావటం, వాట్సాప్లో రావటం, క్వశ్చన్ ఆన్సర్స్ అన్నట్టు, కొన్నిసార్లు క్వశ్చన్స్ ఇప్పుడు ఆన్సర్స్ అన్నట్టు. బట్ ఎగ్జామ్ మాత్రం పోస్ట్ పోన్ చేసేవాళ్ళు కాదు, క్యాన్సిల్ చేసేవాళ్ళు. ఫస్ట్ టైం ఈరోజు క్యాన్సిల్ చేస్తారు సార్. మార్పు మొదలైంది ఏపీలో. ఫీలింగ్ హ్యాపీ. ఏ రకంగా? ఇక మీద పేపర్ కనుక లీక్ అయితే ఆ ఎగ్జామ్ పెట్టరు, పిల్లలకి ఖచ్చితంగా చదువుకొని రావాల్సిందే. ఇక నుంచి అలా లీక్ చేయాలంటే వాడు భయపడాలి. ఆ రకంగా ఇప్పుడు విచారణ చేయబోతే పట్టుకుంటారు వాళ్ళని అని చెప్పేసి అన్నారు. సో వీడియో క్లోజ్ చేసి సింపుల్గా విద్యాశాఖ మంత్రి లోకేష్ కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు? ప్రక్షాళన చేయాల్సింది ముందు విద్యా వ్యవస్థ. చదువు విషయంలో వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా సొసైటీ కూడా బాగుండిద్ది. చదువుకునే పిల్లలు కరెక్ట్గా ఉంటే వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు కరెక్ట్ వేలో ఉంచగలుగుతారు. చదువు దగ్గరే తేడాగా ఉంటే సిస్టమ్ మొత్తం తేడాగా ఉన్నట్టే. అందుకని ప్రక్షాళన ఇక్కడ మొదలు పెట్టారు. ద బెస్ట్ వేలో ముందుకు వెళ్ళబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దిక్కుమన దరిద్రాలు ఘోరాలు ఏవైతున్నాయో అన్ని కూడా ఇక బంద్. కాపీ కొడతలు ఉండదు. ఇదిగో ఈ రకంగా పేపర్ లీక్ అవటాలు ఉండదు. ఒకవేళ ఎక్కడైనా తేడా జరిగిందంటే ఎగ్జామ్ ఆపటం లేదా పోస్ట్ పోన్ చేయటం, అండ్ దీనికి కారణం ఏదో గుర్తించి వాళ్ళు లోపలేయటం. అదే జరగబోతాం. ఐఎమ్ షూర్ ఇక మీదట ఏపీలో అన్ని సమయంగా ఉండబోతాయి నాకైతే అనిపిస్తాం.